యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన వారందరికీ వందనాలు. ప్రభు వలలో పాలిభాగస్తులు కాకమునపు దేవుని వాక్యములో నుంచి యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 6వ వచనము నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. పేజీ నెంబరు 188. బైబిల్ మొదటి నుంచి పేజీ నెంబరు 188. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనేజీయుడగు యుపెన్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగ మనవి చేసెను. కాదేషు బర్నియాలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాట నీవెరుగుదువు. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడే 85 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుటకు కానీ నాకు ఇప్పటికీ ఇట్లు బలమున్నది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల ప్రభువా, మహిమగల తండ్రి, సర్వాధికారి అయిన దేవ, సృష్టికర్త అయిన తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ, ఈ ప్రభుదిన ఆరాధనలో మీరు ఎంతగానో ఘనముగా ఆరాధించబడి ఉన్నారు. దయగల తండ్రి, నీ మరణ పునరుద్ధానాల్ని జ్ఞాపకం చేసుకుని దాని కొరకై ప్రభువా మాకిచ్చిన బల్ల సహవాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బల్లలో ప్రభువా మేము పాలిభాగస్తులు కాకమునుపు నీ వాక్య సత్య అనుభవంలో మా హృదయాలు పరిశీలన చేసుకుని దాని కొరకు తీసుకురాబడిన లేఖన భాగాల్లో నుంచి మాతో అందరితో మీరు మాట్లాడండి. తలంపులు, ఆలోచనలు నీ వశపరుచుకోండి. ప్రభువా నన్ను మరుగు చేయండి, మీరు ప్రత్యక్షపరుచుకుంటారని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వినబుద్ధి పుట్టించండి, గ్రహించే మనసు దయచేయండి, తలంపుల ఆలోచనల్ని వశపరుచుకుంటారని స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగాల్లో ఇక్కడ ఒక వ్యక్తి ప్రత్యేకంగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు మనం ఆల్రెడీ కొంత భాగం మీకు తెలిసే ఉన్నది. చెప్పండి, ఎవరు? బైబిల్లోనే ఇప్పుడు చదివాం కదా, ఎవరు? పేరు కాలేబు. ఆ వ్యక్తి పేరు కాలేబు. బైబిల్లో కాలేబు పేరు పెద్దగా తక్కువగా కనిపిస్తుంది. కానీ కాలేబు చేసిన పరిచర్య యెహోషువతో పాటు సమానంగా ఉంటుంది. ఎందుకని ఆ మాట చెప్పొచ్చు అంటే, అక్కడ చదవబడిన లేఖన భాగాల్లో
మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు అని ఉంది. నన్ను గూర్చియు నిన్ను గూర్చియు అనే మాట అంటే యెహోషువతో సమానంగా కాలేబు పరిచర్య చేసినట్లుగా చూడగలం. ఇశ్రాయేలీలు ఐగుప్తి దాటుకొని ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి వచ్చి అరణ్య యాత్ర కూడా పూర్తి చేసుకొని ఇంకా ఒక నది దాటితే ఆ దరిన కనాను, దేవుడు చూపించిన దేశం. ఒక నది దాటితే అటువైపున కనాను దేశం. ఆ దేశాన్ని వెళ్ళకముందు చూసి రావడానికి దేవుడు మోషేతో చెప్పాడు. కొంతమంది వేగులుగా ఉండటానికి, అంటే ఇంటెలిజెన్స్ బ్యాచ్గా ఉండటానికి, వేగులు వారిగా ఉండటానికి, కొంతమంది ఇశ్రాయేలు నుంచి ఆ దేశాన్ని పంపించి చూసి రండి అని మోషేతో దేవుడు చెప్పినట్లు మోషే కూడా అలాగన ఇశ్రాయేల్లో నుంచి సిద్ధపరిచి ఒక 10 మందిని పంపిస్తాడు. ఆ 10 మందిని పంపించిన వారిలో 2 ప్రముఖులుగా వినిపిస్తూ ఉంటారు. వారి పేర్లు చెప్పండి. వారి పేర్లు యెహోషువ, కాలేబు. వారి పేర్లు కాకుండా మిగతా 10 మంది పేర్లు కాకుండా వీరి పేర్లు ఎందుకు అంత ప్రాముఖ్యంగా వినపడుతున్నాయంటే వీరు అనుసరించిన విధానం, వీరు దేవుణ్ణి సేవించిన విధానం, వీరు ఆ దేశంలోకి వెళ్ళి ఆ దేశ ప్రజలను, ఆ దేశ పరిస్థితులను చూచిన విధానం మిగతా వారి కంటే వీరి ఆలోచన, వీరి తలంపులు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. మిగతా వారి ఆలోచనలతో వీరు ఏకీభవించలేదు. మిగతా వారి చూపుతో వీళ్ళు చూడలేదు. వీరి యొక్క చూపు మిగతా వారి చూపు చాలా వ్యత్యాసంగా, డిఫరెంట్గా ఉన్నది. అందరూ తిరిగి వచ్చారు, 10 మంది తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు తిరిగి వచ్చిన వారిని ఒక్కొక్కరుగా అడుగుతున్నప్పుడు మిగతా 8 మంది ఏమో మోషే ఎదురుకెళ్ళి గొగ్గోలు పెట్టి ఏడుతున్నారు. ఏంది మోషే, మమ్మల్ని ఐగుప్తి ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి తీసుకొచ్చావు? ఆ ప్రాంతంలో అసలు మేము ఐగుప్తులను ఉంటే మంచిదే, నువ్వేమో కనాను దేశం అన్నాం. కనాను దేశంలో చూస్తే అక్కడ అనాకీలు ఉన్నారు, పెజ్జీలు ఉన్నారు, ఇంక మిగతా వారు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు తాడి చెట్టు అంత ఎత్తున్నారు. వాళ్ళు ఒక దెబ్బ కొడితే మేము చచ్చిపోతాం. అసలు ఆ మనుషులు ఎక్కడా, ఆ కథ ఎక్కడా, ఈ విధానం ఎక్కడా, మా వల్ల కానే కాదని చెప్పేసి మోషే దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏడతో మాత్రమే కాదు కానీ కొంత అలజడి కూడా చేస్తున్నారు. ఇంకా మా పని అయిపోయింది, ఇక మనందరం వేస్ట్, ఇక ఏదో చచ్చిపోయేదేదో అరణ్యంలో చచ్చిపోతే బాగుండు అనుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మోషే మీదకి ఎగబడుతున్నారు. గొడవాడి మోషే మీదకి ఎగబడుతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ సమయంలో వీళ్ళిద్దరూ, యెహోషువ, కాలేబు అని ఇద్దరు, వారు జనులందరినీ పిలిచి నెమ్మదిపరిచి నిమ్మళపరిచి అట్లా కాదు చూడండి, ఆ మాటలు చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడుకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు.
వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను. యెహోవా మనకు తోడై ఉన్నాడు గనుక వారికి భయపడకుడి. చూడండి, వీళ్ళిద్దరూ జనులను నెమ్మలపరిచి ఇశ్రాయేలు ప్రజలతో దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క అద్భుత ఆశ్చర్యకార్యాలు, దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క పరాక్రమతనాన్ని, వీరు ఎంత గొప్ప దేవుడో, దేవునిలో నుంచి ఆ ఐగుప్తి ప్రాంతం నుంచి వచ్చిన వీరు కనాను ప్రాంతంలో దేవునిలో నుంచి ఆ దేశాన్ని చూశారు. ఇది మంచి దేశము, అది మామూలు కాదు, మిక్కిలి మంచి దేశం అన్నారు. ఏమన్నారు చెప్పండి? మిక్కిలి మంచి దేశం అన్నారు. ఆ దేశము నిజముగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగానే ఉన్నది అన్నాడు. ఎందుకు వీళ్ళిద్దరు క్యారెక్టర్లు హైలైటెడ్గా ఉన్నాయి అనుకుంటే, వీరు కనాను ప్రాంతాన్ని ఎట్లాగో చూశారు అనంటే దేవునిలో నుంచి చూశారు, మిగతా వాళ్ళేమో లోకములో నుంచి చూశారు. మిగతా వారు లోకములో నుంచి చూశారు, వీరిద్దరు దేవునిలో నుంచి చూశారు. మెట్టుకేమైనా ఇక్కడ కాలేబు గురించి ఎందుకు మనం మాట్లాడుకోవాలి? బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. తిమోతి గురించి మాట్లాడుతున్నప్పుడు, పౌలు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు, నెహేమియా గురించి మాట్లాడుతున్నప్పుడు, అలాగే దావీదు గురించి మాట్లాడుతున్నప్పుడు, సౌలు గురించి మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, వారి క్యారెక్టరైజేషన్ అంటే వారు ఎలాగున దేవుని సేవించారు, వారు ఎలాగున దేవుణ్ణి అనుసరించారు, వారి జీవిత యాత్రలో దేవుని ఎంత ఘనముగా హెచ్చించారు అనే లక్షణాలని నేటి మన దినాల్లో కూడా మనం పోల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఆ కాలేబు గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ లక్షణాలతో మన ఆత్మీయ విశ్వాస లక్షణాలని కంపేర్ చేసుకోవాలి, పోల్చుకోవాలి. మనము కూడా అలాగ ఉంటున్నామా లేదా, మన క్యారెక్టర్ కూడా అలాగ ఉంటుందా లేదా అనేది మనం పోల్చుకోవాలి. అప్పుడు మనకు ఆ వాక్యం యొక్క తలంపులతో మనము నింపబడతాం, మన అంతరంగంలో మనం సరిచేయబడతాం. అది చదివినట్టుగానే, నేర్చుకున్నట్టుగానే, అది ఒక బోధగా అన్నట్టుగానే ఉండటం కాకుండా, మనము ఆ ఆత్మీయ సత్యాలను మన జీవితాలకు అన్వయం చేసుకున్నప్పుడు మనలో ఏమైనా కొంత మార్పు జరిగే అవకాశం ఉన్నది. కనుక అందుకొరకు మనము వీరి గురించి మనం ఎక్కువగా ధ్యానం చేస్తూ ఉంటాం, బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఆకుల ప్రిస్కిల్ల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంతమంది ఆ మాటలు, ఆ వాక్యాన్ని అందిస్తూ ఉన్నప్పుడు భార్యాభర్తలుగా మేము అలాగ ఉండాలని తీర్మానించబడిన వారు కూడా లేకపోలేదు, అలాగ సబ్మిషన్ అయిన వారు, సమర్పించుకున్న వారు కూడా లేకపోలేదు, అలాగున జీవించేవారు కూడా లేకపోలేదు. అంటే ఆ క్యారెక్టర్స్తో, ఆ యొక్క పోలికతో, ఆ యొక్క జీవితాలతో పోల్చుకున్నప్పుడు అలాగా సబ్మిషన్ సిద్ధపరిచి తను తాను అర్పించుకున్న వారు కూడా లేకపోలేదు. మెటికేమైనా ఇక్కడ కాలేబు గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. కాలేబు, యెహోషువలు ఇద్దరు కూడా మోషేకు ఎంతో సమానమైన పరిచర్య చేసినారు, ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నడిచినారు కాలేబు, యెహోషువ. కానీ కాలేబు గురించి ధ్యానం చేస్తున్నప్పుడు కాలేబు అంటే అర్థం వచ్చేది ఏంటంటే పరాక్రమంతుడు అని అర్థం. కాలేబు అని అంటే ఏమర్థం వస్తుందనంటే పరాక్రమశాలి అని అర్థం. పరాక్రమశాలి అని అంటాడు. ఎక్కడ ఒక వ్యక్తి దగ్గరికి బైబిల్ గ్రంథంలో ఒక దేవదూత వచ్చి పరాక్రమము గల బలాజ్యుడా, ఎవరితో అంటారు? పరాక్రమము గల బలాజ్యుడా అని ఎవరితో అంటారంటే, చెప్పాలా, ఒకళ్ళే చెబుతున్నారు, ఎవరితో అంటారు? గిద్యోను కదా, వింటున్నారు కదా మీరు. గిద్యోనుతో అంటాడు. దేవదూత పరలోకం నుంచి వచ్చి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో పరాక్రమము గల బలాజ్యుడా అని సంబోధిస్తుంది. అట్లాగే ఇట్లాగా సంబోధన బైబిల్ గ్రంథంలో ఒక దేవదూత వచ్చి ఒక సంబోధిస్తే ఎంత ధైర్యం వస్తుంది. అలాగనే దానియేలు దగ్గరికి వెళ్ళి దానియేలుతో దేవుని స్వరము, నీవు నాకు, చెప్పండి, పూర్తి చేయండి, నీవు నాకు బహు ప్రియుడవు కదా, నీవు నాకు బహు ప్రియుడవు
కదా. ఆ మాటలు మనల్ని ఎంతో ప్రోత్సహించేవిగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలు విన్నప్పుడు మనల్ని ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత తెరవబడిన ఆకాశంలో నుంచి పావురాయి వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్వరాన్ని వినిపిస్తాడు కదా. ఏమిటా మాట? ఈయన ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి పరాక్రమము గల బలాజ్యుడా అని దేవదూత వచ్చి గిద్యోనుతోనూ దానియేలుతోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారితోనూ అన్నట్టుగా నేటి దినాల్లో కూడా ఆ స్వరము వినబడుతూనే ఉన్నది. ఆ స్వరము వెనుదీయలేదు, ఆ చెయ్యి వెనుక తీయలేదు, ఆ ఆత్మ వెనుక అంజు వేయలేదు. అప్పుడు కొనసాగించిన ప్రేమ నేటి దినాల్లో కూడా కొనసాగుతూనే ఉన్నది. ప్రియులరా, గమనించండి, కాలేబు అంటే అర్థం పరాక్రమశాలి. రెండవదిగా ఆయన గురించి ఇంకా ఏమని మాట్లాడుతూ ఉన్నదంటే యుపెన్నె కుమారుడైన అనే మాట గురించి, చరిత్ర గురించి. ఆయన ఎవరు అనంటే కెనేజీయుడగు యుపెన్నె కుమారుడైన అనే మాటలు చెప్పబడుతున్నాయి. కాలేబంటే సరిపోతుంది, కానీ కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. కెనేజీయుడు యుపెన్నె కుమారుడైన అనే మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. కెనేజీయుడు అనంటే ఆయన భారము బాధ్యత కలిగిన వాడు. కెనేజీయుడు అంటే భారము బాధ్యత కలిగిన వాడు, వేటాడే స్వభావం కలిగిన వాడు, భారము బాధ్యత కలిగిన వాడు అంటే కష్టపడే స్వభావం కలిగిన వాడు కెనేజీయుడు అంటే అర్థం. తర్వాత యుపెన్నె అంటే ప్రత్యేకముగా జీవించువాడు. జీవితంలో ప్రత్యేకంగా జీవించటం దేవుని బిడలైన మనకును అది ఎంతైనా అవసరమై ఉన్నది. ప్రియులరా, ప్రత్యేకంగా జీవించంటే ప్రజల్లో నుంచి ప్రత్యేకంగా కాదు, ప్రజల్లో నుంచి గుంపులో నుంచి ప్రత్యేకంగా వెళ్ళినటం, ప్రత్యేకంగా అన్నం తింటే ప్రత్యేకంగా ఇది కాదు. ఆత్మీయంగా ఆత్మలో పాపం లేకుండా పరిశుద్ధంగా ప్రత్యేకంగా జీవించటం, ప్రత్యేకమైనగా జీవించటం అంటే. అందుకనే దావీదు అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన పర్వతం మీదకి నన్ను ఎక్కించు అని. అంటే ఉన్నతమైన అంతస్తుల్లోకి, ఉన్నతమైన విశ్వాస స్థాయిలోకి నన్ను ఎక్కించు ప్రభు అనంటే లోకమ విషయాలన్నిటిలో నుంచి ప్రత్యేకపరచబడటం ఎత్తైన ప్రదేశం అంటే. ఆ రీతిగా దేవుని వాక్యములో కెనేజీయుడు అంటే కష్టపడి స్వభావం, బాధ్యత, భారం కలిగిన స్వభావం. యుపెన్నె కుమారుడు అనంటే ప్రత్యేకంగా జీవించువాడు. తర్వాత ఇశ్రాయేలీయుడు అంటే అర్థం చెప్పండి. ఇశ్రాయేలీయుడు అంటే అర్థం, ఇశ్రాయేలీయుడు నీ పేరు ఇక నుంచి యాకోబు అనబడదు, ఏమని అనబడుతుంది? ఇశ్రాయేలీయుడు. ఎవరు మాట్లాడారు? దేవుడు మాట్లాడాడు. దేవుని దూత మాట్లాడింది. ఎవరితో మాట్లాడింది? ఎవరితో మాట్లాడింది? యాకోబుతో మాట్లాడింది. అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు కదండి. అందుకనే నీవు పోరాడే స్వభావం కలిగిన వాడువు గనుక మీ పేరు ఇశ్రాయేలీయుడు అనబడింది. అంటే కాలేబు కెనేజీయుడు, యుపెన్నె కుమారుడు, ఇశ్రాయేలీయుడు. తర్వాత ఐగుప్తులో నుంచి విడుదల పొందినవాడు, పాపశాపములో నుంచి విడుదల పొందినవాడు కాలేబు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా ప్రత్యేకంగా ఉంటున్నామా? కష్టపడి పనిచేస్తున్నామా? వేటాడే స్వభావం అంటే ఆత్మల గురించి భారము బాధ్యత కలిగి ఉంటూ ఉన్నామా? ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? ఆలోచించాలా. వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలి. నేను ఎలా ఉంటూ ఉన్నాను అనేది ఆలోచించాలా. కాలేబులో ఇలాంటి లక్షణాలన్నీ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయుడు అంటే పోరాడే స్వభావం కలిగిన వాడు. ప్రార్థనలో పోరాడాడు ఎఫప్రా అంటాడు కదా. ఎఫప్రా ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు మీ కొరకు ఎఫెసీలో అంటాడు కదండి. దేవుని వాక్యములో కొలస్సీ రాసిన పత్రికలో ఎఫప్రా గురించి లెటర్ రాస్తూ అపోస్తుడైన పౌలు గారు ఆ మాటలు మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత చూద్దాం, కొద్ది ధ్యాన భాగంలోకి వెళ్దాం. చూడండి, అక్కడ మనకు రాయుతున్న మాట ఏంటంటే 7వ వచనాన్ని చదవండి. దేశమును వేగుచూచుటకు సేవకుడైన మోషే కాదేశు బర్నియాలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవనికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. చూడండి, చూచినది చూచినట్టే వర్తమానము తెచ్చి తిని అంటే దాని అర్థం అంటే చూడండి, కుటుంబంలో
ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఏదైనా ఒక వస్తువు అక్కడ కనిపించకపోతే, లేదా డబ్బులే అనుకోండి, అది కనిపించకపోతే ఎవరు నా తెలియదు అంటున్నారు. ఎక్కడ పోయింది అని చెప్పేసి అడిగితే ఈ చిన్నోడో లేదా పెద్దోడో కరెక్ట్గా బాగా చెబుతాడని చెప్పురా అనంటే ఆ పెద్దోడు ఏం చేస్తాడంటే సరే నేను ఎందుకని అడిగిద్ది ఆ తల్లి ఆ పెద్దోడిని ఎందుకు అడిగిద్ది అంటే ఆ పెద్దోళ్ళలో ఒక స్వభావం ఉంది. ఏంటంటే ఉండట్టుగా చెప్పే స్వభావం, అంతేనా కాదా? కాబట్టి చూచినట్టే చెప్పే స్వభావం దాన్ని బట్టి కాలేబు ఎలాంటి స్వభావం కలిగిన వాడనంటే ఏమని చెప్పొచ్చు? చెప్పండి, ఏమని చెప్పొచ్చు? యథార్థవంతుడు కదండి. చూచినట్టే. కాలేబు కనాను ప్రాంతంలో అక్కడ ఏమున్నాయో ఏమి లేవో, ఏం చేయొచ్చో ఏం చేయకూడదో ఉండట్టుగా మోషేతో ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్పాడనంటే చూచినట్టే చెప్పాడు. దాంట్లో ఏమి మడత పెట్టలేదు, ఏమి దాయలేదు, ఏ విషయాలు చెప్పలేదు. కానీ ఏదైతే చూశాడో ఆత్మీయంగా దేవునిలో నుంచి కనాను ప్రాంతాన్ని ఏదైతే చూశాడో చూచినట్టే చెప్పాడు. అందుకనే కాలేబు ఎలాంటి స్వభావం కలిగిన వాడంటే యథార్థవంతుడు. కాలేబు ఎలాంటి స్వభావం కలిగిన వాడు? యథార్థవంతుడు. చూడండి దేవుని గ్రంథంలో యథార్థవంతులను మనకు బాగా తెలిసిన వాక్యం కదా, చెప్పండి. 2 దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయంలో ఉంటుంది కదా మాట. గమనించండి 9వ వచనములో ఆ మాట, యథార్థవంతులను పూర్తి చేయండి. యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేస్తుంది. ఎవరిని బలపరచడానికంట చెప్పండి? బైబిల్లో ఏ ఏమని చెబుతుంది? ఎవరిని బలపరచడానికి చెప్పండి? యథార్థవంతులను బలపరచడానికి. ఎప్పుడు లోక సంచారం చేస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఒక రోజని కాదు, ఒక పగలని కాదు, ఒక రాత్రిని కాదు, ఎప్పుడూ కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కొరకు యథార్థంగా ప్రవర్తించే వారిని, యథార్థవంతులను బలపరచటానికై ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? లోకాల్లో సంచారము చేస్తున్నాడు. ఆయన సంచారం చేసేటప్పుడు యథార్థవంతులు కాకుండా మరొకరు కనిపిస్తారా లేదా? ఏమండి చెప్పండి. ఒక యథార్థవంతులు కాకుండా మరొకరు కనిపిస్తారా లేదా? కనిపిస్తారు. దుష్టులు కూడా కనిపిస్తారు, పాపులు కనిపిస్తారు. కానీ దేవుడు వారిని కృపనిచ్చి దాటిపోతాడు. ఐగుప్తు ప్రాంతంలో ఏ గడప కమ్మి మీదైతే ఆ పొటేలు రక్తము కనిపించలేదో, గొర్రెపిల్ల రక్తము కనిపించలేదో, ఆ కనిపించని వారిని నాశనం చేశాడు దేవదూత. ఆ కనిపించినటువంటి గుమ్మంలో ఉన్న వారందరినీ ఆ దేవదూత కాపాడుతూ వచ్చాడు. కానీ ఇక్కడ యథార్థవంతులను బలపరచు నిమిత్తము దేవుని యొక్క కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకములో సంచారం చేస్తుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది కదా, ఎక్కడి నుంచి వచ్చామంటే భూమి మీద ఏందంట? ఎవరు తిరిగి వస్తుంది? అపవాది కూడా ఏం చేస్తుంది? అటు ఇటు తిరుగుతుంది భూమి మీద. కానీ దేవుడు కూడా ఏం చేస్తున్నాడు? ఆత్మదేవుడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. భూమి మీద అపవాదేమో దేవుని బిడ్డలు పడవేయటానికి తిరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలు ఎక్కడ దొరుకుతారా అని పట్టుకొని తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర కంప్లైంట్ చేయటానికి తిరుగుతూ ఉన్నది. కానీ దేవుని యొక్క ఆత్మదేవుడేమో భూమి మీద దేవుని కొరకు జీవించే వారిని, యథార్థంగా ఉన్నవారిని బలపరచడానికి భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు సంచారము చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మనం యథార్థంగా ఉన్నామా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కాలేబు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఏదైతే చూశాడో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. అందుకని కాలేబుకి ఒక టైటిల్ వచ్చింది. ఏమిటంటే యథార్థవంతంగా ప్రవర్తించేవాడు, యథార్థంగా మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనము కూడా దేవుని బిడలగా ఉన్నప్పుడు లోకములో మనకు ఒక క్యాలిబ్రేషన్ ఉంది. ఏమిటా క్యాలిబ్రేషన్ అంటే, వీరు దేవుని నమ్ముకున్నవారు,
వీరు దేవుని నమ్ముకొని అనుసరిస్తున్న వారు, వీరు ఎప్పుడూ కూడా తప్పు చేయరు, తప్పుగా మాట్లాడరనే ఒక క్యాలిబరేషన్, ఒక లెక్క ఉన్నది. అందుకనే లోకములో దేవుని నమ్ముకున్న వారికి ప్రత్యేకమైన విలువలు ఉంటాయి, ప్రత్యేకమైన పద్ధతులు ఉంటాయి. వారి కనపడంగానే ప్రత్యేకమైన మర్యాదలు వారికి పొందుతూ ఉంటారు. కారణం ఏంటంటే వారు యథార్థంగా ప్రవర్తిస్తారు, నిజంగా మాట్లాడతారు, వారు దేవుని కలిగి ఉన్నవారు అనే ఉద్దేశంతో మనము కూడా అలాగన జీవించినట్లయితే, మనము కూడా అలాగ ఉంటున్నామా? అలాగ ఉంటే దేవునికి స్తోత్రం. అలాగ ఉంటున్నట్లయితే దేవునికి స్తోత్రం. అలాగ ఉండకుండా ఏదో దాచిపెట్టినట్లుగా, ఏదో దాచినట్లుగాను ఉండకూడదు కదా. యథార్థంగా మనము ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంటే, మనం ఏదో దాచిపెట్టినట్లుగాను, దాచగొడుతున్నట్లుగాను ఉండకూడదు కదా. వాక్యం చెబుతూ ఉన్నది. అంటే ప్రతిసారి యథార్థంగా మాట్లాడితే లోకంలో మరీ జీవించలేవన్నా, నీకు తెలియదు ఆ సంగతి అంటారా? అది దేవుడు చూసుకుంటాడు, ఆ సంగతులు దేవుడు చూసుకుంటాడు. అందుకని కాలేబు యథార్థంగా ప్రవర్తించే వారిగా కనిపిస్తూ ఉన్నాడు. చూడండి దేవుని వాక్యములో సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 14:2. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. కుటిల చిత్తుడు. చాలు. యథార్థముగా ప్రవర్తించువాడు ఎలాంటి వాడంట? యెహోవా యందు భయభక్తులు గలవాడు. అట్లాగే 15:8 కూడా చూడండి వాక్యములో. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయము, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అది లెక్క. కాబట్టి మన ప్రార్థన, మన యొక్క బలులు ఎట్లా ప్రభు సన్నిధిలో ఉండాలి అంటే యథార్థవంతముగా ఉండాలి. అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో వారు ఆరాధన స్తుతులు చెల్లిస్తున్నప్పుడు పరలోకములో అవి ఎంతో శ్రావ్యముగా ఉన్నాయంట, చాలా గంభీరముగా ఉన్నాయంట. గంభీరముగా శ్రావ్యముగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే ఇంకా పరలోక గడప కమ్మి పునాదులు ఎట్లా ఉన్నాయంట? కదులుతూ ఉన్నాయి కదండి, శ్రావ్యముగా కదులుతూ ఉన్నాయి. యథార్థముగా ప్రవర్తించువారు, యథార్థముగా ప్రార్థన చేయువారు కదండి, దేవునికి ఇష్టలుగా ఉండేవారు, దేవుని యొక్క కనుదృష్టిని పొందుకునేవారు. యథార్థంగా మనం ప్రవర్తిస్తే దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. అది లెక్క. యథార్థముగా ఉంటే దేవుని దయ మన మీద ఉంటుంది. దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడతాడు, దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. మాత్రమే కాదు, ఏ విషయాల్లో యథార్థంగా ఉండి బలహీనులమై కుమిలిపోతూ బాధపడుతూ ఉన్నామో, నష్టపోతూ ఉంటామో, దేవుడు ఆ విషయాల్లో మనము కుమిలిపోతున్న దానికి ఓదార్పు పొందవచ్చు. నష్టపోతున్న విషయానికి ఆ దేవుడే సమకూర్చే దేవుడుగా ఉంటాడు. ఎవరికి అనంటే దేవుని దృష్టిలో యథార్థముగా ఉండువారికి. బలపరచు నిమిత్తమై యెహోవా కనుదృష్టి తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు? ఎల్లవేళలా. కాబట్టి యెహోషువ యథార్థవంతుడిగా ఉంటూ ఉన్నాడు. తర్వాత చూడండి దేవుని వాక్యములో 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగచేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని. ఇక్కడ 2 రకాలైన ప్రజలు కనిపిస్తున్నారు. ఒకళ్ళేమో జనులను ఏం చేస్తున్నారంట? జనులను ఏం చేస్తున్నారు? వాళ్ళు కరుగజేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు? వారు జనులను భయపెడుతూ వచ్చారు. కానీ జనుల హృదయములను కరుగు చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో, అంటే డిసప్పాయింట్ చేస్తున్నారు. ఏమ్మా నీకు ఎంత వయసు వచ్చింది, ఇంతలోనే ఏం పోయింది, ఇప్పుడే బాప్తిజం తీసుకోకపోతే కదా. బాప్తిజం తీసుకోవడానికి బయలుదేరి అన్నీ చక్కగా బట్టలన్నీ పెట్టుకొని బుట్ట తీసుకొని సంచి తీసుకొని బయలుదేరి వచ్చింది ఏది ఈ అమ్మాయి అని వెనక తిరిగి చూస్తే లేదు. ఏంది ఆడికెళ్ళింది అంటే ఎవరో ఏదో అన్నారంట, ఇంకా అంతే వెనక్కి వెళ్ళిపోయింది. కరుగు చేయటం, హృదయములను కరుగు చేయటం. ప్రోత్సహించేవారు లేరు, కరువయ్యారు. ప్రభుతో నీతో మాట్లాడుతున్నాడా? దేవునికి స్తోత్రం. మందిరములో, షిలోహు మందిరములో కదండి, షిలోహు మందిరములో
ఏలీతో దేవుడు మాట్లాడలా, ఏలీ కుమారులు చేస్తున్న పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడలా. కానీ బాలుడైన సమూయేలు ప్రతిష్ఠించబడ్డాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు, దేవుని యొక్క దర్శనంలో ఉన్నాడు. బాలుడైన సమూయేలు నిద్రపోతున్నప్పుడు ఏ వినపడిందంట? దేవుని స్వరం వినపడింది. దేవుని స్వరం వినపడింది బాలుడైన సమూయేలుకి. సమూయేలుకి అర్థం కాక వెళ్ళాడు ఏలీ దగ్గరికి వెళ్ళి, పిలిచావా నాయన అంటే, నేను పిలవలేదన్నాడు. 2 సార్లు వెళ్ళాడు. 3వ సారి ఎవరికి అర్థమైందంటే ఏలీకి అర్థమైంది, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి. అక్కడ ఎవరున్నారు? ఏలీ కుమారులు కూడా ఉన్నారు. కానీ దేవుడు స్వరము వినపడలా. బికాజ్ ఆఫ్ వారు చేస్తున్న డిజబిడియన్స్, వారు చేస్తున్నటువంటి అవిధేయమైన పరిస్థితులను బట్టి దేవుడు వారికి స్వరాన్ని వినిపించలా. కానీ ఎవరికి వినిపించినాడు దేవుడు అని అంటే సమూయేలుకి వినిపించాడు. దేవుని స్వరాన్ని వినిపించారు. ఇశ్రాయేలు ప్రజలందరూ దాను మొదలుకొని బేర్షాబు వరకు వారు గగ్గోలు పెట్టి ఎంతో సంతోషంతో దేవుని స్వరం వినపడింది అని ఎంతో ఆనందంతో గెంతులేసేశారు. ఎవరిని బట్టి? సమూయేలుకు దేవుడు స్వరాన్ని వినిపించిన దాన్ని బట్టి. దేవుడు మనతో ఉన్నాడు, వెళ్ళిపోలేదు, తన ప్రేమను కొనసాగిస్తున్నాడు అనుకున్నారు. ఆ రీతిగా ఇక్కడ మనం చూసినట్లయితే నిండు మనసుతో నేను అనుసరించాను, నిండు మనసుతో అనుసరించను. ఇంకా ఏది మన వెనక ఏది ఆ అనుసరించే విధానంలో అనుమానం ఉండకూడదు. దేవుడు చేయగలడు, సమర్థుడు, ఆయన చేయగలడు. ఆయనకు నేను లోబడుతున్నాను, నన్ను నేను అర్పించుకుంటున్నాను, నేను లోబడుతున్నాను, నేను ఇలాగుంటున్నాను, నా జీవితం ఇలా ఉంటుంది. నిండు మనసుతో దేవుడు కూడా అంటాడు ఆ మాటను. చూడండి సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టాను. చూడండి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి అనంటే మోషేతో. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే కాలేబు గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువ చేత. ప్రియులారా, దావీదు గొలియాతును చంపాడు. గొలియాతు వంశీయులు ఫిలిస్తీయులు, శత్రువులు, విరోధులు. గొలియాతు వంశములో నుంచి అక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఇత్తయి అనే వ్యక్తి కనిపిస్తాడు గొలియాతు వంశములో నుంచి. ఇత్తయి గొలియాతు చనిపోయిన తర్వాత ఆ భాగాలు మీకు 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటాయి. ఆ ఇత్తయి గొలియాతు చనిపోయిన తర్వాత దావీదు సౌలు భయము చేత అరణ్యములోకి పారిపోతున్నప్పుడు దావీదును అనుసరించిన వాడిగా చూస్తూ ఉన్నాం. చూడండి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనం. రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాస స్థలము కోరు పరదేశివై ఉన్నావు, నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు? నీవు తిరిగిపోయి రాజు ఉన్న స్థలములో ఉండుము. నిన్నే వచ్చావు. మేమైతే ఎక్కడికి పోదుమో తెలియక మాతో కూడా ఉన్న ఈ తిరుగులాట ఎందుకు నీకు? నీవు తిరిగి నీ సహోదరుడిని తోలుకొని పొమ్ము, కృపా సత్యములు తోడుగా ఉండనుగా. కానీ దావీదు మాట్లాడితే ఇత్తయి ఏమని చెప్తున్నాడు? చూడండి 21వ వచనములో, నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలినవాడవు రాజువునగు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలినవాడవు రాజు నీ ఉందువో ఆ స్థలమందే నీ దాసునై నేనుందునని రాజుతో మనవి చేశారు. అంటే ఇక్కడ ఇత్తయి ఏం చూశాడు అనంటే దావీదు సేవిస్తున్న దేవునిని చూశాడు. ఏ దేవుణ్ణైతే దావీదు సేవిస్తున్నాడో, గణపరుస్తున్నాడో, ఆరాధిస్తున్నాడో ఆ దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు గనుక ఇత్తయి ఏం చేశాడంటే తనకున్న 600 మందిని తీసుకొని ఎవరిని అనుసరిస్తున్నాడంటే దావీదును అనుసరిస్తున్నాడు.
దావీదు అంటున్నాడు, నిన్ననే వచ్చావు నువ్వు మీ గుంపులో నుంచి, ఎందుకు వచ్చిన గోల మాతో మీకు? నేను రాజుకి ఏదో అయిపోయి నేను వెళ్తా ఉన్నాను, నాతో నీకెందుకు ఈ బాధల బందీలు? నువ్వు తిరిగి వెళ్ళిపోయి తిరిగి నీ చక్కగా నువ్వు ఉండపోవచ్చానంటే అంటున్నాడు, రాజువగు నీవు అంటున్నాడు, ఏ స్థలంలో ఉంటావో నేను కూడా అదే స్థలంలో ఉంటాను, ఆ మాట అననే అనొద్దు అన్నాడు. అంటే ఇక్కడ ఇత్తయి ఏం చూశాడు అనంటే దావీదు సేవిస్తున్న దేవుణ్ణి చూశాడు. దావీదు సేవిస్తున్న దేవుని చూశాడు. మనుషులను చూడొద్దు. మనుషుల యొక్క పద్ధతులు చూస్తే నీరు గారిపోతావు, దిగజారిపోతావు, విశ్వాసంలో నుంచి తప్పిపోయే ప్రమాదం ఉన్నది. మనుషులను చూడొద్దు. మనము ఆరాధిస్తున్న దేవుని వైపు చూడాలి. దేవుడు నమ్మదగినవాడు, మనుషుడు నమ్మదగని వాడని వాక్యం చెప్తా ఉన్నది. దేవుడు నమ్మదగిన వాడని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కాబట్టి ఇత్తయి దేవుణ్ణి చూశాడు. ఆ దేవుడు రాజు అయిన దావీదుతో ఉండటం చూశాడు. దావీదును వెంబడించటం ప్రారంభించాడు, దావీదును అనుసరించటం ప్రారంభించాడు. కాలేబు నిండు మనసుతో అనుసరించిన వాడిగా చూస్తూ ఉన్నాం. రూతు గ్రంథంలో ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు. పూర్తి చేయండి మిగతా అది కూడా. నీ జనమే నా జనము. ఎవరు అంటున్నారు? రూతు అంటుంది. ఎవరితో అంటుంది? నయోమితో అంటుంది. నయోమి ఏమంటుంది? అమ్మా, నీకు వచ్చిన బాధల బందీలు ఎందుకు? నువ్వు కూడా తిరిగి వెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకొని పిల్లలు కానీ హాయిగా ఉండిపో, మీ మోయాబు దేశంలో మీ తల్లిదండ్రుల దగ్గర ఉండమంటే ఆమె ఏమని అందంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నన్ను ఆ మాట అనొద్దు, నన్ను ఆ మాట అనొద్దు అని ఆమె నయోమి సేవిస్తున్న దేవుణ్ణి చూసింది. ఏ దేవుణ్ణి అయితే నయోమి సేవిస్తుందో ఆ దేవుణ్ణి చూసి ఆమె నయోమి వెంట ప్రయాణం కట్టింది. అనుసరించటం నాగటి మీద చేయి వేసి వెనక తట్టు తిరుగువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. వెనక తిరిగి చూడటం, విశ్వాసంలో వెనక తిరిగి వెళ్ళిపోవడం, మనుషులు చూసి, పరిస్థితులు చూసి, ప్రభావాలు చూసి వాటన్నిటినీ విడిచిపెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోవటం, లోకంలో కలిసిపోవటం, ఇది ఎంతో బాధాకరమైన సంగతి. ప్రియులారా, లోకంలో రకరకాలైన పద్ధతులు ఉన్నాయి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము భయంకరంగా పనిచేస్తూ ఉన్నాయి. దేవుని యొక్క విశ్వాసాన్ని విడిచి లోకంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయకూడదు. అట్టగా వెళ్ళాడు, తండ్రి సహవాసంలో నుంచి వెళ్ళాడు, ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, దిగజారిపోయాడు, పందులు పొట్టు తినేంతవరకు దిగజారిపోయాడు. తిరిగి పశ్చాత్తాపంతో ఎక్కడికి వచ్చాడు? తిరిగి తండ్రి సహవాసంలోకి వచ్చాడు. తండ్రి నెట్టివేయలేదు, తండ్రి కొట్టివేయలేదు, తండ్రి నెట్టివేయలేదు, తండ్రి తీసివేయలేదు. 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. 100 గొర్రెలు ఉన్నాయిలే, దాంతో నాకు సంబంధం లేదులే అనుకోలా. ఆ ఒక్క గొర్రెతో నాకేం పనిలే అనుకోలా యజమానుడు. ఆ ఒక్క గొర్రె కోసం తిరిగాడు. ఒంటరిగా జీవించలేదు ఆ గొర్రె. ఇదిగో లోకములో ఆ గొర్రె కోసం నక్కలున్నాయి, సింహాలున్నాయి, భయంకరమైన పులులున్నాయి, భయంకరమైన విషసర్పాలున్నాయి. ఆ గొర్రె కోసం అది ఒంటరిగా ఉండలేదు. కనుకనే యజమానుడు 100 గొర్రెలు విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వచ్చాడు. దొరికింది వెంట పెట్టుకొని భుజాన వేసుకొని తిరిగి ఎక్కడికి వచ్చాడు? 100 గొర్రెల్లో కలిపినాడు. ఎంత ప్రేమగల దేవుడు! మనము ఆలోచన చేస్తాం లోకం వైపు చూసి, ఈ విశ్వాసం కాదులే, ఈ పద్ధతి కాదులే, ఈ విధానం కాదులే, ఇదట్టయితే కుదరదులే అని మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుడు ప్రేమగలవాడు. ఆయన వేటాడుతూ ఉన్నాడు, వెంటాడుతూ ఉన్నాడు. నిన్ను నన్ను వేటాడుతూ ఉన్నాడు, వెంటాడుతూ ఉన్నాడు, అంటిపెట్టుకొని ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ చేత రేపబడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ తలంపులతో బలపరుస్తూ ఉన్నాడు. నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నన్ను బలపరుస్తూ ఉన్నాడు, మనందరినీ బలపరుస్తున్నాడు, పరిశుద్ధులందరినీ బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగున ప్రియులరా, అలాగున కాలేబు ఎలాగనంటే నిండు మనసుతో అనుసరించాడు. కాలేబు నిండు మనసుతో వెనక తిరిగే అనుభవం లేకుండా, తిరిగి వెళ్ళిపోయే అనుభవం లేకుండా, తప్పిపోయే అనుభవం లేకుండా కాలేబు నిండు మనసుతో అనుసరించినట్లుగా మనం లేఖనాల్లో చూడవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే చెప్పాడు. 3వదిగా చూస్తే చూడండి, దేవుని వాక్యములో 9వ వచనములో చివరి చూడండి. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండుననెను. దేనిని బట్టి అనంటే అనుసరించిన దాన్ని బట్టి, దేనిని బట్టి యథార్థవంతంగా ఉండిన దాన్ని బట్టి,
యథార్థంగా ఉండిన దాన్ని బట్టి, నిండు మనసుతో అనుసరించిన దాన్ని బట్టి, ఆయనకున్న గొప్ప లక్షణాలను బట్టి ఇప్పుడు దేవుడు కాలేబుకు ఏం చెప్తూ ఉన్నాడనంటే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడనంటే నిశ్చయముగా నీ స్వాస్యము నీకును నీ సంతతికి ఎల్లప్పుడూ స్వాస్యముగా ఉండున. నేను దేవుడు ఇచ్చిన స్వాస్యము ఎంత గొప్పది ప్రియులారా. మనుషులు ఇచ్చే ఆశీర్వాదాలు అవి తాత్కాలికమే. యెహోవా చేత ఆశీర్వదించబడుట అది ఎల్లటెన్నటికీ అలాగనే ఉంటుంది. దేవుని చేత హెచ్చించబడుట, దేవుని చేత ఆశీర్వదించబడుట ఎంత ఘనము ప్రియులారా. ఆలోచన చేశారా? మనుషుల యొక్క బలము, మనుషుల యొక్క రౌద్రము, మనుషుల యొక్క విధానాలు, నరుల కాలిసత్వ ఎందలి ఆయన ఆనందించే దేవుడు, గుర్రముల బలమయందలి ఆయన ఆనందించే దేవుడు కాదు. ఎలా ఆనందించే దేవుడు అంటే యెహోవా కృప కొరకు ఎదురు చూచు వారి పట్ల ఆయన ఆనందించే దేవుడు. కీర్తనలో ఉంది కదా. అలాగనే ప్రియులరా, దేవుని యొక్క వాగ్దానమును పొందినాడు, స్వాస్థ్యమును పొందినాడు. వాగ్దానములతో కూడినటువంటి యాత్రా ప్రయాణం ఇశ్రాయేలు ప్రజలు చేశారు. దేవుడు మర్చిపోతే ప్రార్థనలో మన వాగ్దానాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా నీవు నాకు వాగ్దానాన్ని ఇచ్చావు, అందుకని ప్రతి మొదటి సంవత్సరం మొదటి దినాల్లో మా ఫస్ట్ తారీఖున మనం మోటో కార్డుని తీసుకుంటాం. ఆ వాగ్దానం పట్ల మనం ఎంతో భక్తిగా విశ్వాసంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఆ వాక్యాలన్నీ కూడా ఆల్మోస్ట్ నేను గమనిస్తున్న మాట ఏంటంటే అవి నెరవేర్పులోనికి తీసుకుని రాబడుతూ ఉన్నాయి. వాగ్దానాల చేత విశ్వాస యాత్రను సంపాదించుకోవాలి. వాగ్దానాల చేత తండ్రి నువ్వు నాకు ఇస్తానన్నావు కదా, నువ్వు నాకు చేస్తానన్నావు కదా, ఏది నాకు ఇవ్వలేదే వాటా అని మన స్వాస్యాన్ని మన తల్లిదండ్రుల దగ్గర భూమిని పొందుతాము, డబ్బులు పొందుతాము. ఎందుకనంటే ఇచ్చిన మాట చేత వారసత్వంగా వస్తున్న విధానం చేత మనం పొందుతాం. అలాగనే కాలేబు చేసిన దాన్ని బట్టి, యథార్థతను బట్టి, అనుసరించిన విధానాన్ని బట్టి, కలిగి ఉన్న దాన్ని బట్టి వాగ్దానము పొందినాడు. బైబిల్ గ్రంథంలో సుమారుగా 5,000 వాగ్దానములు, 5,000 పైచిలకు వాగ్దానములు గలవు. కానీ వాగ్దానములు పట్టుకొని ఎత్తి పట్టుకొని మనము ప్రార్థించి పొందుకునే వారముగా ఉండాలి. ఏమీ లేకపోవచ్చు, పరిస్థితులన్నీ తారుమారై ఉండవచ్చు, నిన్ను ఏకాగ్రతను కోల్పోయేటట్లు చేయవచ్చు. కానీ మనకి దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. దేవుడు మాటిచ్చాడు. ఆయన ఎవరికిచ్చాడనంటే యథార్థముగా ప్రవర్తించే వారికిను, నిండు మనసుతో అనుసరించే వారికి, ఆయన సేవిస్తున్న వారికి ఆయన వాగ్దానం ఇచ్చి వాగ్దానాన్ని నెరవేర్పులోనికి తీసుకుని వచ్చి ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు నీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో నీ కంటెంట్ ఏంటి? నీ వాగ్దానం ఏంటి? నువ్వు యాత్రా జీవితాన్ని కొనసాగిస్తున్నా. మై సెల్ఫ్ ఈజ్, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, అదే నా వాగ్దానం. ఫ్రమ్ ది బిగినింగ్ ఆన్వర్డ్స్ 98లో ప్రభుని సేవిస్తున్న, ప్రభుని రక్షించబడిన నాటి నుంచి నేటి వరకు ఒకే ఒకటి, అదేంటంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అదే నా వాగ్దానం. నా జీవిత గమనం కూడా, నా జీవిత నేను నా యాత్ర నడక కూడా అదే. నీ వాగ్దానం ఏంటి? నీ యొక్క భారం ఏంటి? దేవునిలో నీ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ఎలా ప్రయాణం చేస్తూ ఉన్నావు? దిక్కులు చూసి నడవద్దు, అటు ఇటు చూడవద్దు, అటు ఇటుగా వెళ్ళవద్దు, అటు ఇటు తలంపులు ఆలోచనలు చేయవద్దు. ఒకటే, అదిగో గురి వద్దకి అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. నేను దేని కొరకు పిలువబడ్డానో, దేని కొరకు ఏర్పరచబడ్డానో, దేని కొరకు నియమించబడ్డానో, దేని కొరకు పిలువబడ్డానో అట్టి విషయాల కొరకు స్వాస్థ్యముగా పొందడానికి పరలోక రాజ్యం వైపు గురి గమనించి ఆ గురి వద్దకే నా యాత్రా జీవితాన్ని కొనసాగిస్తున్నాను అంటాడు. మరొక ఏమంటాడంటే సత్యమైనవి, రమ్యమైనవి, జ్ఞానము కలిగినవి, విశేషమైనవి వాటిని నేను హత్తుకుంటున్నాను అంటాడు. వాటిని నేను హత్తుకుంటాను దేనికనంటే అవి నన్ను పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్ళటానికి. ప్రియా దేవుని బిడ్డలారా, మనకు ఒక గమ్యం ఉండాలి, ఒక గురి ఉండాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని చేతపట్టుకోవాలి. ఆ వాగ్దానం ప్రకారంగా ప్రభు దగ్గర మనం దీన మనస్కులంగా ప్రభు వైపు చూస్తూ ప్రభుకి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటూ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి, వాగ్దానాన్ని పొందుకోవాలి. చూడండి దేవుని యొక్క వాక్యములో గలతీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వాక్యములో గలతీ రాసిన పత్రిక 3:13 చదవండి.
ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అది అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఇప్పుడు ఎవరికి వచ్చిందంట? అన్యజనులు కలుగుటకై. మనము అన్యులం. దేవుణ్ణి సేవించక ఒకప్పుడు ఒక వేరే విధానంలో ఉండేవాళ్ళం. కానీ ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకొని నియమించుకున్నాడు. అబ్రహాముకి ఎలాంటి వాక్యాలు ఏమైతే ఉన్నాయో నేటి దినాల్లో కూడా అదే వాగ్దానాలు మనం కలిగి వస్తాం. ఆ వాగ్దానాన్ని గురించిన మాట దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. ఎట్లాగో స్థిరపరుస్తున్నాడు? యేసు క్రీస్తులో స్థిరపరుస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తునందు మనము స్థిరముగా ఉంటున్నామా? యేసుక్రీస్తునందు మనం స్థిరముగా ఉంటున్నామా? వాగ్దానాలు చేత పట్టుకుని ప్రభు వైపు చూస్తూ వాటిని మనం స్వతంత్రించుకునే వారముగా ఉండాలి. వాగ్దానాల వైపు కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, రకరకాలైన ప్రయత్నాలతో మనము గొప్పవాళ్ళంగా ఉండాలని, మనము కదిలి వెళ్ళాలని, అట్లా ఉండాలని, ఇట్లా ఉండాలని మనం రకరకాలైన ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు ఒప్పుకోడు కదా. అందుకనే హగ్గై గ్రంథంలో అంటాడు, ఒకసారి నీ ప్రవర్తన గురించి ఆలోచించు. నువ్వు దేవునికి ఇష్టముగా లేకుండా నువ్వు ఎన్ని సంపాదించి తీసుకుని వచ్చినా అది ఎట్లాగుంటుందంట? సంపాదన చిల్లు సంచిలో వేసినట్లుగా ఉంటుంది. నీవు ఎంత చలి కాసుకోవాలని దుప్పటి కప్పుకున్నా కానీ చలి ఆగదు. కారణం ఏంటంటే అక్కడ దేవునికి ఇష్టముగా లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అది గమనంలోనికి తీసుకుని రాదు. దేవునికి ఇష్టముగా ఉండి మనం అలాగుంటే దేవుడు సమృద్ధినిస్తాడు. దేవునికి ఇష్టముగా ఉండి మనము దేవునిలో ఉంటే దేవుడి సమృద్ధినిస్తాడు. ఇరుకులో విశాలత కలుగజేస్తాడు, నెమ్మదినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ప్రభువునందు విశ్వాసములో నుంచి తొలగిపోకుండా స్థిరబుద్ధులై ఉండాలి. వాగ్దానాలు స్వతంత్రించుకోవడానికి తగినట్లుగా. అందుకని అబ్రహాముకు పొందిన ఆశీర్వచనము అన్య జనులుగా మనకు కూడా కలుగుటకై యేసుక్రీస్తులో అంటాడు. యేసుక్రీస్తులో మనము ఏర్పరచబడ్డాము. అబ్రహాము ఏ వాగ్దానమైతే, ఏ ఆశీర్వాదమైతే పొందుకున్నాడో మనం కూడా అదే ఆశీర్వాదము, అదే వాగ్దానము మనం కూడా పొందుకొని సంపాదించుకునే వారముగా ఉంటామని వాక్యం చెప్పబడతా ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక లేదా 2 పేతురు గ్రంథం చూడండి. 2 పేతురు పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 1 చూడండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే మీరు మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు ఆయన్ని రాసుకొని వచ్చాడు. ఆయన్ని ఒకదాని బట్టి ఒకటి రాసుకొని వచ్చాడు. అక్కడ వ్రాయబడుతున్న మాట ఏంటంటే, మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, సంవత్సరం మొదలుకొని మనం ఎంతో ఇష్టంగా వాగ్దానం తీసుకుంటాం. ఆ వాగ్దానాన్ని ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు, మర్చిపోతాం. క్యాలెండర్లో ఈ నెల వాగ్దానం ఏంటి, ఈరోజు వాగ్దానం ఏంటి? దట్ ఈస్ ద క్రిస్టియన్ క్యాలెండర్. ఈరోజు వాగ్దానం ఏంటి, ఈ నెల వాగ్దానం ఏంటి? దట్ ఈస్ ద క్రిస్టియన్ క్యాలెండర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియన్ క్యాలెండర్? డైలీ మనం లెగుస్తాం, ఆ తారీఖు చూస్తాం, దాంట్లో ఉన్న వాక్యం చూస్తాం, ఆ రోజు వాగ్దానం ఏముందో చూస్తాం, నెల వాగ్దానం ఏముందో చూస్తాం, వాటిని బట్టి అనుసరిస్తాం, వాటి గురించి ప్రార్థన చేస్తాం. ద పర్పస్ ఆఫ్ క్రిస్టియన్ క్యాలెండర్ ఈజ్ దేర్. అది లెక్క. మనం చూస్తున్నామా, చేస్తున్నామా? లెక్కను వాగ్దానం పొందుకున్నాడు ఎవరు అంటే కాలేబు. వాగ్దానం పొందుకున్నాడు, స్వాస్యముగా ఉంటాను. దేనిని బట్టి? నిండు మనసుతో అనుసరించిన దాన్ని బట్టి, యథార్థముగా ఉన్న దాన్ని బట్టి, నిండు మనసుతో అనుసరించిన దాన్ని బట్టి స్వాస్యముగా వాగ్దానాన్ని పొందుకున్నాడు. దేవుడు ఇస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. తర్వాత చివరిగా చూడండి 11వ వచనం. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుటకు కానీ నాకెప్పటి ఇట్లు బలమున్నది.
కాబట్టి చాలు. అక్కడేమని మాట్లాడుతున్నాడో చూడండి. మోషే నన్ను కానాను దేశములో పంపినప్పుడు నాకెంత బలమో, ఇప్పటికి కూడా 85 ఏళ్ల వయసు వచ్చినప్పుడు కూడా నాకు ఇప్పటికీ అదే బలం ఉన్నది. అంటే ఆయన వయసు మీరిపోయిందని మాట్లాడుతులా, నా వయసు మారినప్పటికీ నాలో ఉన్న ఆసక్తి మారలా. నా వయసు మారినప్పటికీ నాలో ఉన్న ఆసక్తి మారలా. వయసు పెరుగుతున్న కొద్దీ సహజంగా హ్యూమన్ సైకాలజికల్గా వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధులు మారతాయి, పద్ధతులు మారతాయి, విధానాలు మారతాయి. అవి డివైన్గా దైవికంగా అనుసరించే విధానం ఎక్కువగా ఉన్నది. అలాగనే ఇక్కడ కాలేబు చూస్తే కాలేబు ఎట్లాగా కనిపిస్తున్నాడనంటే, మొదటప్పుడు ఏ ఆసక్తి కలిగి ఉన్నాడో 85 సంవత్సరాలప్పుడు కూడా అదే ఆసక్తిని కలిగి ఉన్నాడు. మొదటప్పుడు ప్రభువులో రక్షించబడినప్పుడు ఎలాంటి సహకారాన్ని ఇచ్చేవాళ్ళో, వయసు మీరిపోయింది, కొన్ని సమయాలు, కాలాలు, సంవత్సరాలు గడిచిపోయినాయి, కానీ అదే ఆసక్తితో అదే సమర్పణతో తిరిగి ఇచ్చేవారు లేకపోలేదు. అలాంటి వారు లేకపోలేదు. ఆసక్తిలో ఎట్టగా స్టార్టింగ్లో ఎట్టగా ప్రార్థన చేశారో, వయసు పెరుగుతున్న కొద్దీ ఆసక్తి తగ్గిపోకుండా హెచ్చించుకొని ప్రార్థించేవారు లేకపోలేదు. కానీ కొంతమంది బిగినింగ్ అప్పుడు కూడా ప్రారంభం, చివరిలో అప్పుడు ఆసక్తి ఏమవుతా వచ్చిందనంటే తగ్గిపోతూ వచ్చింది. అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు, దేమా నన్ను విడిచి లోకములోనికి వెళ్ళిపోయాను అన్నాడు కదా. దేమా నన్ను విడిచి లోకములోనికి వెళ్ళిపోయాడు. ఓర్ప నయోమిని విడిచి మోయాబు వెళ్ళిపోయింది కదా. ఆసక్తి లేకపోవటం, బైబిల్లో ఆసక్తితో సంఘము ప్రార్థన చేసింది. ఆసక్తి, ఇంట్రెస్ట్, కోరిక, జీల్. సౌలు రాజైనప్పుడు సోదిగాళ్ళు ఎవరు ఉండకూడదు, మొత్తాన్ని పంపించేసేయండి అన్నాడు. ఈ ప్రాంతంలో సోది చెప్పేవాళ్ళు ఎవరు ఉండకూడదు, మొత్తాన్ని పంపించే అన్నాడు. అందరిని చంపేశాడు. ఒక ఆమె ఎట్టగొట్ట తప్పించుకొని అట్లా ఇక్కడికి వెళ్ళి ఎక్కడో కట్ట మీద గుడి చేసుకొని అక్కడ ఉంటా ఉన్నది. అసలు నేను సోది చెప్పే వ్యక్తిని కాదన్నట్టుగా మారువేషంలో ఉండొచ్చు ఆమె. కానీ సౌలు రాజైన తర్వాత గర్విష్ఠుడై దేవుని ఆత్మను కోల్పోయాడు. దేవుని ఆత్మ దూరం అయిపోయింది. శత్రువైన వారు వచ్చారు, యుద్ధానికి వచ్చారు. సౌలుకి ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుడు సమాధానం ఇవ్వటం లేదు. సమూయేలు ఏమన్నా చెప్తాడేమని చెప్పేసి సమూయేలు దగ్గరికి వచ్చి సమూయేలుని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. సమాధానం లేదు, అల్లాడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ సౌల్లో నుంచి దూరం అయిపోయింది. కారణం ఏంటంటే దేవునికి ఇష్టడుగా జీవించలేదు, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండలేదు. దేవుడి చేత దేవుని ఆత్మతో కోల్పోయిన వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అంటే చివరికి ఏ సోదెగాళ్ళైతే వద్దు తీసేయండి అన్నాడో తిరిగి ఆ సోదెగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆమె దగ్గరికి వెళ్ళి రేత్రి తలుపు కొట్టాడు. అమ్మ తలుపుది అన్నాడు. ఎవరు అయ్యా నువ్వు అంది. నేను ఎవరినో అయితే లేతి తలుపుది అన్నాడు. తలుపు తీసింది. ఎవరు కావాలి నీకు అందంటే సోది చెప్పాలన్నాడు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు. కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళి విచారించాడు. మొదట్లో ఉన్న విశ్వాసాన్ని అందుకని వాక్యం ఏమనుందనంటే మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ప్రారంభ దినాల్లో ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నావో నేటి దినాల్లో అదే ఆసక్తి కలిగి ఉన్నాడు కాలేబు. మార్పు చెందలేదు. నాకు మోషేతో ఉన్నప్పుడు ఎలాంటి ఆసక్తిని దేవుని యందు నేను కనపరిచానో నేటి దినాల్లో కూడా నేను వయసు మీరినప్పటికీ నాలో ఉన్న ఆసక్తి కోల్పోలేదు, ప్రార్థన ఆసక్తి కోల్పోలేదు. అదే ఆసక్తిని నేను కలిగి ఉంటా వచ్చాను. నీవు అలాంటి వ్యక్తిత్వేనా? అదే ఆసక్తిని కొనసాగిస్తున్నావా? దేవునికి స్తోత్రం. ఆసక్తి లేకపోవడానికి గల కారణం, నీలో ఆసక్తి కోల్పోవడానికి గల కారణం లోకం వైపు చూస్తున్నావు. సౌలు రాజు అలాగే చేశాడు. సమూయేలుని దూరపరుచుకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. కర్ణపిశాచాలు దెయ్యముల దగ్గరికి వెళ్ళి వాకాబు చేస్తూ వచ్చాడు. విశ్వాసురాలనే విశ్వాసునని చెప్పుకునేవారు టింగ్ టింగ్ అని మోగించుకుని బుర్ర చెప్పేటువంటి సోదరులను తీసుకొచ్చి కూర్చోబెట్టి వారితో మాట్లాడుకునే విశ్వాసులు కూడా నేను ఎరుగుదును. ఏమిటి వీళ్ళు ఇట్లాగా అని ఆలోచన చేసి వెళ్ళిపోతాను. నో, కుదరదు. ప్రియులారా, ఆలోచించండి.
దేవుడు మనల్ని అట్లా ఉండాలని కోరుకోవటం లేదు. దేవుడు మనల్ని అట్లా ఉండాలని కోరుకోవటం లేదు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆసక్తి, నీకు ఉన్న మొదటి ప్రేమను, మొదటి క్రియలను, నీకున్న సహనమును, నీకున్న నేను ఎరుగుదును, నీ కష్టాలేంటో తెలుసు, నీ బాధలేంటో తెలుసు, నీకున్న బలహీనతలేంటో అన్నిటిని నేను ఎరుగుదును. నీ మీద ఒకటి నేరం మోపుతాను. అదేంటంటే నీకున్న మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టేశావు, ఆసక్తిని వదిలిపెట్టావు. నీకున్న మొదటి ఆసక్తిని, మొదటి ప్రేమను నువ్వు వదిలిపెట్టేశావు. నువ్వు దూరమవుతూ వచ్చావు, దేవునికి దూరమవుతూ వచ్చావు. కానీ దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. దేవుడు చెయ్యి విడిచిపెట్టలేదు. ఆయన అగాధ లోయలో ఉన్నప్పటికీ అక్కడ వరకు చేయిస్తూ వచ్చాడు. ఆయన అగాధ లోయలో నువ్వు కుంపటలో ఇరుక్కుపోయి ఉండగాని ప్రభువా అన్నప్పుడు అక్కడ వరకు ఆయన చెయ్యి వస్తుంది. ప్రభువా అని అన్నప్పుడు ఆయన విననేరుకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చేతులు కొరచ కాలేదు. యెషయా గ్రంథం 58. ఆయన చేతులు కొరచ కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. నువ్వే దూరమవుతున్నావు. మనుషుల యొక్క పద్ధతులతోనూ, కల్పన కథలతోనూ, ఇష్టానుసారమైన విధానాలతోనూ అటు ఇటు దిక్కులు చూచినట్లుగాను నీ సొంత ఆలోచనలు పెరవేసుకొని విశ్వాసురాలిగే అని మాట్లాడుతూ, విశ్వాసిని అని మాట్లాడుకుంటూ దేవునికి దూరమవుతూ దేవుని ఆత్మను దూరం చేసుకుంటూ ఉన్నావేమో ఆలోచించాలి. ఎటువైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం? కాలేబు మనకు హెచ్చరిక చూపిస్తూ ఉన్నాడు. యెఫున్నె కుమారుడు కెనేజీయుడైన కాలేబు, ఇశ్రాయేలీయుడు, ప్రత్యేకంగా జీవించేవాడు, ప్రతి వేటాడి కష్టపడి స్వభావం కలిగిన వాడు. యెఫున్నె కుమారుడైన కాలేబు పరాక్రమశాలిగా ఉంటూ వచ్చాడు, నిండు మనసుతో అనుసరించాడు కదా, నిండు మనసుతో యథార్థంగా ఉంటూ వచ్చాడు, నిండు మనసుతో అనుసరించాడు, వాక్య వాగ్దానమును స్వతంత్రించుకున్నాడు. ఆ తర్వాత దేవుని వాక్యములో చివరిగా ఆయన ఎట్లా వచ్చాడు అనంటే ఆయన పొందుకునే వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. ఆయన పొందుకునే వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆయన ఆసక్తిని కనపరిచే వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. చివరిగా చూడండి 14వ వచనములో అదే అధ్యాయము. కాబట్టి హెబ్రోను యెఫున్నెను కెనేజీ కుమారుడైన కాలేబునకు నేటి స్వాస్యముగానున్నది. పూర్వము హెబ్రోను పేరు కిర్యత్ అర్బా అనాకీలలో గొప్పవాడు అను. అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మది ఉండేను. కాబట్టి ప్రియులరా, కాలేబులో ఉన్న ఆత్మీయ విశ్వాస లక్షణాలు నేటి దినాల్లో మనం కూడా పొందుకొని ఉన్నామా? దేవుడు కాలేబులో ఉన్న ఆసక్తిని మనం కనపరుస్తున్నామా? ఆ దేవుడు ఆసక్తిని మనకు తిరిగి ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రేమ తగ్గిపోలేదు. ఆ ప్రేమ సింహాసనాన్ని విడిచింది కదా, మనల్ని ప్రేమించింది కదా. ఆ ప్రేమ సింహాసనాన్ని విడిచి పరలోకం నుంచి భూలోకానికి మానవుడిగా వచ్చింది కదా. మానవుడిగా రావటం మాత్రమే కాదు, ఆయన అన్యాయమైన తీర్పు వహించాడు కదా. ఆయన అన్యాయమైన తీర్పు మాత్రమే కాదు కదా, ఆయన మీద భూమి వేసినప్పటికీ, ఎంట్రుకలు పెరికినప్పటికీ, ఆయన పిడిగుదులతో వీపు మీద గుద్దినప్పటికీ, ఆయనను కొరడాలతో చెళ్ళుమని చాచి కొట్టుతున్నప్పటికీ ఆ ప్రేమలో మార్పు లేదు. ఆయన అలాగనే ఉంటూ వచ్చాడు. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. ఆ ప్రేమ మారనిది, శాశ్వతమైనది. మము ఎడబాయనిది, వాడా మరనిది. మము ఎడబాయనిది, వాడా మరనిది. దేవుని ప్రేమయే మనలను క్రీస్తులో ఏర్పరచిన్. తన మహా ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెన్. పరిశీలించుకుందాం, పరిశోధించుకుందాం. మనకు మనంగా ప్రభు బలలో పాలిభాగస్తులుగా ఉందాం. అలాగ ఉన్నామో లేదో, ప్రభు బలలో పాలిభాగస్తులుగా ఉన్నాం. ఎలాగూ కాలేబుకున్న లక్షణాలు తెలియపరిచారు. ఆయన పరాక్రమశాలిగా ఉంటూ వచ్చాడు, నిండు మనసుతో అనుసరిస్తూ వచ్చాడు, వాగ్దానాన్ని పొందుకున్నాడు, ఆసక్తిని కనబరిచాడు.